నీ వయసు అతనికంటే పెద్దోడు నువ్వు. అవును. నీ వయసు 15 ఏళ్ళు ఆగితే నువ్వు ఆ తర్వాత ఎక్కడికి వెళ్తావు? 65 దగ్గరికి వెళ్తావు. 65, 70కి వెళ్ళి నువ్వేం చేస్తావు ఇప్పుడు? అప్పుడు నీ ఓపుకుంటుందా ఇప్పుడున్న నీ ఆరోగ్య కండిషన్స్ వీటిలో చూస్తే? అప్పుడు నిన్ను నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు నమ్ముకున్న వాళ్ళు బోడంతమంది బాగుపడ్డారు, లోకేష్ నమ్ముకున్న వాళ్ళు బాగుపడుతున్నారు, జగన్ నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు, రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు. నిన్ను నమ్ముకున్నోడు చప్పక పడతానే ఉండాలి. అప్పుడు ఏంటి ప్రయోజనం? లాంగ్ విజన్ అనేటటువంటిది పొలిటికల్ ఆస్పెక్ట్ లో ఉండాలి. ఇవాళకి ఇవాళ భారతీయ జనతా పార్టీ జనసేన కలిస్తే గనక ఆ ఇంపాక్ట్ డిఫరెంట్. కాకపోతే ఈయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు గెలిస్తే గనక ఈవెన్ మొన్న జనసేన బీజేపీ పోటీ చేస్తుంటే ట్రయాంగులర్ ఫైట్ అయ్యి ఉండేది. నా అంచనా అయితే తెలుగుదేశం జనసేన బీజేపీల మద్దతు అధికారంలోకి వచ్చింది. అప్పుడు బార్గెనింగ్ చేసే కెపాసిటీ ఉండేది వీళ్ళకి. నాకు ఇన్ని మంత్రి పదవులు కావాలి, నాకు ఈ పోస్ట్ కావాలి, లేకపోతే 50% టైం కావాలి నాకు అన్నది అడగడానికి వచ్చిండేది. అలా కాకుండా ఎప్పుడైతే ఈయన 21కి సర్దుకున్నాడో ఆ బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోయాడు కదా. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే అట్లా మేమిద్దరం పోటీ చేసి జగన్ గెలిచేస్తాడు. ఎన్నిసార్లు గెలిచాడు? కేసీఆర్ ఏమన్నా శాస్త్రంగా గెలిచాడా? 10 ఏళ్ల తర్వాత గెలిపోలేదా? అందులో అంత వ్యతిరేకత వచ్చినప్పుడు గెలవడం కష్టం జగన్కి.